హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులైంది కదా గార్డెనింగ్ వీడియోస్ అప్డేట్ చేసి. సో మన గార్డెన్లోకి కొత్త గెస్ట్ రాబోతున్నారు. అవేంటి అంటే ఇక్కడ చూసారా, నేను ప్యాకెట్లో చూపిస్తున్నాను ఆ ప్లాంట్స్. అవి వచ్చేసి బత్తాయిలు అండి. ఈ ఆరెంజెస్ కూడా నాటాను. సో చూద్దాము. నాకు బత్తాయిలు ఇంకేమంటారు నారింజలు, ఈ రెండింటికి డిఫరెన్సేషన్ అంటే ఆరెంజెస్ అండ్ గ్రీన్ కలర్గా ఉంటాయి కదా, వాటిని ఏమంటారు కూడా తెలియదు. సో ఆ రెండింటికైతే నాకు డిఫరెన్సేషన్ తెలియదు. కాకపోతే ఆ టూ అనేది మనం ఇందులో పెట్టామన్నట్టు. ప్యాకెట్స్లలో ఇవి ఎక్కడి అంటే మనం కొనుక్కరాలేదు. మనం ఏదైనా నేను చెప్తూనే ఉంటాను కదా, సీడ్స్ త్రూ ప్లాంట్స్ గ్రో చేయండి, తిన్నాక సీడ్స్ పడేయకండి, వాటిని మీరు ప్లాంట్స్గా కన్వర్ట్ చేయండి అని చెప్పేసి. సో ఈ ప్యాకెట్స్లలోనైతే నేను తిన్న ఆరెంజెస్ ఉంటాయి కదా, ఆరెంజ్ కలర్లో ఉంటాయి. మనం బత్తాయిలు బయట తీసుకుంటాము నార్మల్. బత్తాయిలు అంటే ఏంటో నాకు ఈ రెండింటి మధ్యలో ఎప్పుడు కన్ఫ్యూజనే ఉంటుంది. సో మీకు అర్థమయ్యేటట్టుగా నేను చేసింది ఏంటంటే, లైక్ ఆరెంజ్ కలర్లో ఉంటాయి కదా, మనం కొనుక్కుంటాము నార్మల్లీ, బండ్ల మీద పెట్టి అమ్ముతారు స్టిక్కర్స్ వేసి. సో అవి తిన్నాక ఆ గింజల్ని నేను ఈ ప్యాకెట్లో వేసాను అన్నట్టు. ఇది ఇప్పుడు కాదండి, ఆల్మోస్ట్ ఆల్ ఒక 8 months బ్యాక్ అండి. ఇది 8 months బ్యాక్ నేను వేస్తే అవి మొలసాయి, చిన్నగా గ్రో అవుతున్నాయి. కాకపోతే ఇది నాకేమర్థమైందంటే, ఈ గ్రో బ్యాగ్స్ ఇవి ఉన్నాయి కదా ప్యాకెట్స్, వీటిలో ఉన్న బల్లం బట్టికి సరిపోక ఎక్కువ పెరగట్లేవు అనేది అర్థమైంది. అండ్ మధ్యలో వింటర్ సీజన్లో ఏమైందంటే, కొన్ని పురుగుల వల్ల కొన్ని ప్లాంట్స్ చనిపోయినాయి. చాలా వేసినాను నేను దీంట్లో సీడ్స్ అయితే, చాలా కుప్పలు ఇట్లా పోసినాను. తిన్నాయి అన్నీ దీంట్లోనే తీసుకొచ్చి వేసేదాన్ని. సో అట్లా వేసి దాని తర్వాత మట్టి కప్పేసి అట్లా పెట్టినా గ్రో అయినాయి నార్మల్లీ వాటర్ కొడుతుంటే. కానీ చాలా వచ్చినాయి కదా, మెల్లగా తీసి పెడదాంలే అని అనుకుంటే ఒక 3 months తర్వాత అవి చెట్లు అనేవి చనిపోవడం స్టార్ట్ అయినాయి. ఎందుకు ఏంటి అని అంటే, చిన్న పురుగులు ఉండే, అవన్నీ తీసి మళ్ళీ క్లీన్ చేసి వాటిని కట్ చేసి పెడితే చిన్న ఆకులు వచ్చాయి ఆ ప్యాకెట్లో. ఇది చూసారా, ఇది బాగా గ్రో అవుతుంది. ఇవేంటి అంటే నార్మల్లీ మనము లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం అప్పుడు బత్తాయిలు తీసుకొచ్చినాం. గ్రీన్ కలర్గా పెద్దగా ఉంటాయి బత్తాయిలు. అవి కొంచెం స్వీటే అనిపించినాయి నాకు, కలర్ గ్రీన్ కలర్గా ఉన్నా కానీ పొట్టు గిట్లంతా. సో నాకు అనిపించింది అవి కూడా మంచి స్వీట్ ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి, అవి కూడా పెడదామని చెప్పేసి తిన్న సీడ్స్ అన్నీ తీసుకొచ్చి ఈ ప్యాకెట్లు వేస్తే వీటిలో పెరిగినాయి అన్నట్టు. వీటిలో కూడా చెప్పాను కదా, వింటర్ సీజన్లో చాలా మొక్కలకి పురుగులు వచ్చేసి చనిపోయినాయి అన్నట్టు. సో మళ్ళీ నేను దాన్ని ప్రూనింగ్ చేసి దానికి కేర్ తీసుకుంటే అవి కొంచెం బతికి ఇట్లా మంచి గ్రీన్ కలర్గా అయినాయి. సో ఇవి ఆల్మోస్ట్ 8 months గ్రో అవ్వట్లేదు నాకు. ఇంకా ఎందుకు ఏంటిది అని అనుకుంటే నాకు మళ్ళీ అనిపించింది, ఇవి గ్రో బ్యాగ్స్ అదే ప్యాకెట్స్ చిన్నగా ఉన్నాయి, అందుకే ఇది వీటికి సరిపోయే ప్రోటీన్స్, సరిపోయే న్యూట్రిషన్స్ ఏం అందట్లేవు వాటికి కూడా ఉంటుంది కదా హెల్త్ మంచిగా మెయింటైన్ చేయాలి, వాటి ప్లాంట్స్ హెల్త్ అంటే మనం వేరే పాట్కి షిఫ్ట్ చేయాలనిపించింది. అందుకే నేను ఇంకా మనకి ఏదన్నా అనిపిస్తుంది వెంటనే చేసేస్తాం కదా. సో అట్లా ఒక 8 months నుంచి పోస్ట్పోన్ పెడదామని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, మట్టిలో పెడదామని చెప్పేసి. కాకపోతే నాకు అక్కడ కరెక్ట్ ప్లేస్ ఎక్కడ గ్రో చేయాలి, ఎందుకంటే ఒక్కసారి నాటుకుంటే పెద్దగా అవుతాయి అవి, ఒక పెద్ద చెట్టు లాగా అవుతాయి అన్నట్టు పెద్దగా. సో వాటికి ప్లేస్ ఆక్యుపేషన్ ఎక్కువ పడుతుంది. సో అందుకోసమని మనము చాలా చిన్నగా పెరిగి చిన్నగా ఉండి ప్లాంట్స్ గ్రో ఫ్రూటింగ్ ఇచ్చేదేమో గ్రాఫ్టింగ్, అది బయట మనము నర్సరీస్లలో దొరుకుతాయి అట్లాంటివి కూడా. కానీ ఇవేంటి అంటే నేను తిని వేసిన కాబట్టి ఇవి పెరుగుతాయి, బాగా పెద్ద పెరుగుతాయి. సో ప్లేస్ బాగా ఆక్యుపై చేస్తాయి కాబట్టి మంచిగా ప్లేస్ చూసుకొని పెడదాము వీటిని అని అనుకున్నా. కొంచెం హైట్ పెరిగినాక తీసి పెడదాం అనుకున్నా, ఇప్పుడే కాదు కానీ అనుకున్నాక గ్రో బ్యాగ్ సరిపోలేదు. ఆ మట్టికి ఇట్లా అంతా బాగానే ఉంది కానీ ఇవి పెరగడానికి చాలా కష్టమవుతుంది అని చెప్పేసి ఇక ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తుంటే నాకు కర్డ్ బకెట్స్లలో పెడదాము, ఇంకా కొంచెం మట్టి వేసి అనిపించి ఇంకా సరేలే అని కట్ చేద్దామని అనుకున్నా. కట్ చేసి పెడదామని అనుకున్నా. ఇది చూసారా, నేను పెరుగు బకెట్స్ రంధ్రాలు చేసుకొని పెట్టుకుంటా అన్నట్టు. ఎప్పుడైనా ఏదైనా ప్లాంట్స్ ఇట్లా ఎమర్జెన్సీలో పెట్టాలనిపిస్తే డైరెక్ట్ పెట్టేసేయచ్చు. లోపల మొత్తం రెడ్ సాయిల్ ఉన్నది, కొంచెం బ్లాక్ సాయిల్, ఇంకా అన్నీ మిక్స్డ్ అండి, కౌ మాన్యూర్ అన్నీ మిక్స్డ్ అన్నట్టు. మీకు నచ్చితే కోకోపీట్ ఏదైనా వేసుకోవచ్చు. ఇంకా కొంతమంది అయితే బాగా బతకాలంటే ఏం ఫంగస్ రావద్దంటే రూటింగ్ పౌడర్ అది ఇది అని అంటారు. కాకపోతే మాకైతే అవన్నీ ఏం తెలియదు, ఎందుకంటే పల్లెటూళ్ళలో మ్యాక్సిమం ఎట్లా పడితే అట్లా పెడుతూనే ఉంటారు చిన్న పద్ధతులు పాటించి. అంతేకాని ఈ రూటింగ్ పౌడర్స్ అవి ఇవి ఏమి వేయరు. నేను కూడా ఎప్పుడు ప్లాంట్స్కి రూటింగ్ పౌడర్స్ అవి ఇవి వేసి ఏం పెంచలేదు. సో ఇక్కడైతే తవ్వి కొంచెం మధ్యలో ఆ చెట్టు సరిపోయేంత తీసుకున్నా అన్నట్టు. తీసుకొని చూడండి, ఆ ప్యాకెట్ చింపినాక చూస్తే ఎంత రూట్స్ ఉన్నాయో, చాలా బాగా వచ్చేసినాయి. మట్టి అనేది అంత మంచిగా రెడ్ సాయిల్ చాలా మంచిగా పర్ఫెక్ట్గా ఉన్నది అన్నట్టు. సో ఇంకా అది పెట్టేసి వాటర్ చేయడమే.
ఆ రూట్స్ అయితే చాలా బాగా వచ్చేసినాయి. ఆ రూట్స్ ప్యాకెట్స్‌లో నుంచి ఇంకా బయటికి వస్తున్నాయి. కానీ మనకు అక్కడ కింద మట్టి మొత్తం మట్టిలో అయితే బాగుండేది. ప్యాకెట్ చింపుకొని మరి లోపల కిందకి రూట్స్ వెళ్ళిపోయేది. బట్ నేను ఒక బండ మీద పెట్టేసరికి ఇంకా అవి ఎటు పోవాలో తెలవక అట్లనే చుట్టుకొని అదే ఇంక దానికి సరిపోతలేదు అసలు. ఆ చెట్లు పెరగడానికి కూడా వాటికి సరిపోతలేదు. ఇంకా కొంచెం హైట్ పెరిగినాక తీసి పెడదాము అని అనుకున్నాం మంచి ప్లేస్ చూసుకొని. సో ఇంక పెట్టేసి దానికి మంచిగా వాటరింగ్ చేసేసినాము. మంచిగా ఒక ప్లేస్లో బాగా ఇప్పుడు వింటర్ సీజనే కాబట్టి ఎండకే పెట్టండి, మంచిగా ఉంటుంది. బాగా వాటరింగ్ కూడా ఎక్కువ చేయొద్దు. ఎక్కువ వాటరింగ్ చేస్తే చెట్లు అనేటివి మురిగిపోతూ ఉంటాయి, ఆ రూట్స్ అనేటివి ఖరాబ్ అవుతూ ఉంటాయి. సో వాటరింగ్ ఎప్పుడు అవసరమో అప్పుడు మాత్రమే చేయాలి. మళ్ళీ వీటికి ఏంటిదంటే ఏమైనా పెస్ట్ ఇప్పుడు ఈ సీజన్లో మస్తు పురుగులు తయారవుతాయి. ఏంటంటే లైక్ గ్రీన్ కలర్ బగ్స్, అవన్నీ మిల్లీ బగ్స్ ఇట్లాంటివన్నీ తయారవుతాయి. వాటిని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇంకా చెట్లు అంటే ఒక చెట్టు పెంచడం కూడా ఒక చిన్న పిల్లని పెంచడంటే మంచిగా చూసుకుంటేనే అవి మంచిగా గ్రో అవుతాయి అన్నట్టు. సో పెట్టుకొని వాటరింగ్ చేసేసుకున్నాము. నన్ను ఎంతోమంది అడిగినారు ఈ చెట్లను చూసినప్పుడల్లా, మాకు ఒక 2 చెట్లు అని అనుకున్నారు. మా ఇంట్లో నిమ్మ చెట్లు ఎక్కువ ఉంటాయి. ఆల్రెడీ మన నిమ్మ చెట్టు ఎట్లా కాస్తుందో ఏంటో కూడా నేను ఒక వీడియో చేసి పెట్టిన కదా, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అట్లా నిమ్మ చెట్టు చూసి ఇవన్నీ నిమ్మకాయలే కావచ్చు, మాకు కూడా ఇవ్వు అని అడిగిన కానీ నేను ఎవరికి ఇవ్వలేదు, బత్తాయిలు ఇవి అని చెప్పి ఇంకా పెడదాం. చూడండి దీనికి కూడా రూట్స్ ఇంక ఎక్స్ట్రా అవి అయితే కిందికి ఇంకా చూడండి మొత్తం ఎక్స్ట్రా పెరిగిపోయినాయి. అసలు ప్యాకెట్లలో నేను ఎప్పటి నుంచో చూసి పెడితే ఈ పాటికి మస్తు గ్రో అయ్యాయి. 1 year వేస్ట్ చేసిన అనిపించింది నాకు. ప్యాకెట్ల నుంచి అవన్నీ అసలు బయటికి వచ్చేసినాయి. మట్టిలో పెట్టిన ఆ ప్యాకెట్ చింపుకొని మట్టికి భూమికి వెళ్ళిపోవచ్చు ఆ రూట్స్. కాకపోతే నేను బండ మీద పెట్టేసరికి అది అసలు ఎటు పోలేక వాటిలోనే రూట్స్ అట్లా అయిపోయినాయి. చూడండి అక్కడ ఒక ఎండిపోయిన చెట్టు కూడా ఉన్నది, అట్లా ఎండిపోతున్నాయి అన్నట్టు. ఎండిపోయినాయి అన్నీ మనం అట్లనే ఉంచుకోవద్దు, మంచిగా తీసి క్లీన్ చేసుకుంటే ఇంకో వాటికి డిసీజ్ రాకుండా అంటుకోకుండా ఉంటుంది అన్నట్టు. అది కూడా అంటూ వ్యాధి లేక ఒక చెట్టు ఎండిపోయినాక ఇంకో చెట్టు ఎండిపోతూ ఉంటుంది అన్నట్టు. మంచిగా కట్ చేసుకున్నా నేను పెట్టినాక అన్నీ క్లీన్గా ప్రూనింగ్ చేసుకొనే పెట్టుకున్నాను అన్నట్టు, మళ్ళీ ఏం రాకుండా మంచిగా పెట్టి దానికి మొత్తం మట్టేసిన అన్నట్టు. అయితే నన్ను చాలామంది అన్నారు, నువ్వు తప్పు పని చేసినా, ఉన్నదేదో ఉన్నది, ఇంకా ఎండాకాలం కూడా నీకు ప్రాబ్లం అవుతుంది వాటికి వాటర్ పెట్టడము, నువ్వు రైనీ సీజన్లో నువ్వు మార్చాల్సింది, ఇప్పుడు మార్చిన వెట్టు కాకుండా వింటర్ సీజన్లో అన్నారు. వింటర్ కూడా కొంచెం మంచు పడుతుంది, బాగానే ఉంటుంది, మనం పెట్టుకోవాలి. కానీ ఇంకా సమ్మర్ వరకు వెయిట్ చేసి దాన్ని ఒక నీడకు పెట్టేదంతా టైం వేస్ట్ ప్రాసెస్, ఇంకా అది చచ్చిపోతాయి. అందుకోసమనే ఇప్పుడు ప్లాంటింగ్ చేసుకున్నా. ఇది కూడా రైట్ టైమే. ఎవరి ఇంట్లోనైనా ఇట్లాంటి ప్లాంట్స్ మీరు ఆల్రెడీ పెట్టుకొని ఉంటే ప్రూనింగ్ చేసుకొని మీరు ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇది కరెక్ట్ టైమే నాకు తెలిసినంత వరకు అయితే. నేను పెట్టిన ప్లాంట్స్ అయితే మంచిగా వచ్చినాయి. ఇంకా పెద్ద పెరిగినాక మంచిగా ఇంకో వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తే, అప్పటి వరకు మన ఛానల్ మీద అయితే ఒక కన్నేసి ఉంచండి. మీరు ఇక్కడ వరకు చూసినట్టే మీకు కంటెంట్ నచ్చే ఉంటుంది. నాలాగా చెట్ల పిచ్చి ఉన్నవాళ్ళు, ప్లాంట్స్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, సీడ్స్ గ్రో చేయాలనే ప్యాషన్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా కమెంట్స్ ఏమైనా చెప్పాలి అనుకుంటే మాత్రం కమెంట్స్ డ్రాప్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తా. అందరినీ చూస్తున్నాను నేను, ఖచ్చితంగానైతే రిప్లై ఇస్తా. ఇంకేం ప్లాంట్స్ గ్రో చేయాలనుకుంటున్నారు, ఇంకేం గ్రో చేస్తే మంచిది ఏంటి అనేది కూడా కమెంట్ చేయండి. నేను ఒకసారి చూస్తా ఏం ప్లాంట్స్ గ్రో చేద్దామో ఏంటి అనేది. ఇంకా మన గార్డెన్ మంచిగా అయినాకనైతే ఒక వీడియో తీసి అయితే పెడతా, ఫుల్ వీడియో. అప్పటి వరకు వెయిట్ చేయండి. అంతే మరి. హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.